తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. లైవ్లో చూద్దాం. సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్? శ్రీహరి గారు ప్లీజ్. కాదండి సార్, మీరు ఆపారే సార్. ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్? అరే ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్, మస్తు ఏంది సార్, మస్తు ఎక్కిందని మాట్లాడింది సార్. ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది? ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది? కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్, మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, రేవంత్ రెడ్డి గారు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు, మీరేం మా గురించి వరి కాకండి, మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి శ్రీహరి గారు ప్లీజ్. అధ్యక్ష, నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, అధ్యక్ష, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్థం పేరిట ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ విక్రమార్కజీ, బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు. ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి, లేకుంటే రేపు పెడతాము, మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని చెప్పండి. కాకపోతే ఇంకొకటి అధ్యక్ష, నేను మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష. షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ 18% పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు. 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన 14% ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను 15% చేశారు, 4% ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను 6% చేశారు. అదేవిధంగా మొన్న 2023లో తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి 2023లో 6% ఉన్న ఎస్టీ జనాభాను మనము 10%కి పెంచుకున్నాం. అదే లైన్స్ మీద, అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి, మీరు రేపు నోటిఫికేషన్లు ఇచ్చే లోపట్నే 18% కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని ప్రోయాక్టివ్గా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మేము చెప్పలేదు అప్పుడు, మేము చెప్పలేదు బ్రదర్, మీకు తెలియదేమో, మేము అప్పుడు చెప్పలేదు. అధ్యక్ష, నేను బట్టి విక్రమార్క గారితో కోరుకునేది ఏంటంటే, మీరు రియాలిటీస్కి దగ్గరగా బడ్జెట్ను కుదించుకున్నాం. 2022-23 బడ్జెట్, 2023-24 బడ్జెట్ను 2,24,000 కుదించుకున్నాం. 2024-25కి సంబంధించిన బడ్జెట్ను 2,75,000 కోట్లకే కుదించుకున్నాం. మేము వాస్తవాలకు దగ్గరగానే మా బడ్జెట్ను రూపొందించుకున్నామని చెప్తున్నారు. కానీ
నేను మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 2,75,000 కోట్ల రూపాయలు మీరిచ్చిన హామీలకు కానీ మీరిచ్చిన గ్యారంటీలకు కానీ అదేవిధంగా మనం చేయవలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు, ఏమూలో కూడా సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా రియలిస్టిక్గా వనరులను సమీకరించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దుబారా తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి, అవన్నిటిని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసి ఇంకా రియలిస్టిక్గా దీన్ని రూపొందించి మీ మాట నిలబెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఈరోజు కూడా మళ్ళీ రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష. వారు సరే నేను లోతుగా వెళ్ళకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు, అన్ని అంశాలు మాట్లాడాను. దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు, సంతోషం అధ్యక్ష. వారికి అన్ని విషయాలు తెలుసు, వారు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్ వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు. కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు. అమలుకు నోచుకోలేనటువంటి వాగ్దానాలు ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి అపనిధులు పడతా ఉన్నారు అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా స్పష్టంగా రెండు ప్రశ్నలు వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు 20,100 రూపాయలు వారు పెంచారు అధ్యక్ష. ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది, మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా లేకుంటే రిజిస్ట్రేషన్ దస్త్రాల మీద పెంచుతారా, ఏ రకంగా పెంచుతారో ఎక్కడ కూడా వారు చెప్పకుండా దాదాపు 20,100 రూపాయల ట్యాక్స్ రెవెన్యూని పెంచడం, అంతేకాకుండా 59,625 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది కాకుండా 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదర్ లోన్స్ 1,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా 65,000